జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్. భారతదేశపు టాక్సేషన్ చరిత్రలో జీఎస్టీ అనేది ఒక ప్రభంజనం అనే చెప్పాలి, ఒక మైలురాయి అనే చెప్పాలి. జూన్ 2017లో ప్రారంభమైన ఈ జీఎస్టీ భారతదేశ ట్యాక్స్ చరిత్రలో ఎన్నో గొప్ప విషయాలను లిఖించింది. మరి నిజంగా జీఎస్టీ రాకముందు పరిస్థితి ఏ విధంగా ఉండింది, జీఎస్టీ వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో మరి ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ముందు ముందు జీఎస్టీ ఇంకా ఏ విధంగా బలోపేతం అవుతుంది అనే విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు శ్రీహర్ష గారు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్. నమస్తే అండి. నమస్తే. శ్రీహర్ష గారు, అంటే మీ పర్సెప్షన్లో జీఎస్టీ ఎటువంటి మార్పును తీసుకొచ్చింది? ఇదివరకు ఉన్న సర్వీస్ ట్యాక్స్లు అవన్నీ కనుక వెళ్తే ఒకే తాటి మీదకి జీఎస్టీ తీసుకురావడం, సో ఇది ఎలాంటి ప్రోగ్రెస్ని ఇచ్చింది మనకి? ఇంతకుముందు ఈచ్ స్టేట్లో గూడ్స్ అమ్మితే వ్యాట్ అనేసేవారు, సర్వీసెస్కి అయితే సెంట్రల్లో సర్వీస్ ట్యాక్స్, మ్యానుఫ్యాక్చరింగ్కి సెంట్రల్ ఎక్సైజ్ ఉండేది. ఇవన్నీ మల్టిపుల్ ట్యాక్సెస్. మీరు ఒక మ్యానుఫ్యాక్చర్ని ఇమాజిన్ చేసుకుంటే, ఇఫ్ హీ ఈజ్ సెల్లింగ్ గూడ్స్ టు 26 స్టేట్స్, ఈచ్ స్టేట్లోనే ఒక రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ఈచ్ స్టేట్ ఒక్కొక్క డిఫరెంట్ ఫార్మ్స్ ఫైల్ చేయాలి, డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అన్నీ ఉంటాయి. సో నౌ దట్ లెడ్ టు సో మచ్ ఆఫ్ లిటిగేషన్. ఒక దగ్గర ఒక ఇష్యూ, ఇంకో దగ్గర ఇంకో ఇష్యూ, ఇంకో దగ్గర ఇంకో ఇష్యూ. సో బిజినెస్ మ్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బిజినెస్, మెజారిటీ ఆఫ్ ద టైమ్ యూస్ టు గో ఫర్ టాక్సేషన్. నౌ జిఎస్టీ వచ్చిన తర్వాత దిస్ పర్టికులర్ ఇష్యూ ఆఫ్ మల్టిపుల్ ట్యాక్సెస్ అండ్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ టు ఎన్ ఎక్స్టెంట్ హ్యాస్ రెడ్యూస్డ్. ఇప్పుడు అంతా స్టేట్ అన్నిటికీ ఎస్జిఎస్టీ వేస్తున్నారు, సెంటర్ సిజిఎస్టీ వేస్తుంది, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అమ్మితే ఐజిఎస్టీ వేస్తున్నారు. సో నవ్ ఇట్ ఈస్ యూనిఫామ్. దో దెర్ ఆర్ సో మెనీ అదర్ మైల్స్ టు అచీవ్ డ్యూరింగ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్. దిస్ ఈజ్ వన్, మీరు అన్నట్టు ఒక మైల్ స్టోన్, బికాస్ ద వే ఇట్ వాజ్ అడ్మినిస్ట్రేడ్ ఎర్లియర్ అండ్ నవ్ ఇట్ ఈస్ సీ చేంజ్. సో దట్ వాజ్ ఆల్సో సార్ చెప్పినట్టు రెవెన్యూ గ్రోత్ బికాస్ ఆఫ్ దిస్. ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటే, లెట్స్ సే మీరు చెన్నైలో ఇంపోర్ట్ చేసుకున్నారు ఒక 100 ల్యాప్టాప్లు, అండ్ ఇట్ ఈస్ సప్లై టు మల్టిపుల్ స్టేట్స్. కంట్రోల్ లేదు. ఆ 100 ల్యాప్టాప్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ స్టేట్కి ఎన్ని వెళ్తున్నాయి, బి స్టేట్కి ఎన్ని వెళ్తున్నాయి, సి స్టేట్కి వెళ్తున్నాయి. ట్యాక్స్ లీకేజ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మీరు చెన్నైలో ఇంపోర్ట్ చేసినప్పుడు ఒక జిఎస్టీఎన్ నెంబర్తో ఇంపోర్ట్ చేసినారు, ఆ జిఎస్టీఎన్ నెంబర్ నుంచి ట్రాకింగ్ ఉంది. సో ట్యాక్స్ లీకేజెస్ తగ్గుతున్నాయి. సో దెర్ ఆర్ వేరియస్ అదర్ వేస్ where the business is also benefited and the tax authorities are also benefited. ఓకే, బట్ చాలా సందర్భాల్లో కొంతమంది కంప్లైంట్ చేస్తారంటే స్టేట్ ట్యాక్స్ ఉంది, సెంట్రల్ ట్యాక్స్ ఉంది అని. సో అది దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇంతకు ముందు కూడా మీరు చూస్తే ఒక మ్యానుఫ్యాక్చర్, ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఎక్సైజ్ డ్యూటీ కడతారు. ఎక్సైజ్ డ్యూటీ కట్టి షోరూమ్కి వెళ్ళేటప్పుడు వ్యాట్ కడతారు. ఆ షోరూమ్ వాళ్ళు మళ్ళీ కస్టమర్ మీకు నాకు అమ్మినప్పుడు వ్యాట్ కడతారు. సో అప్పుడు స్టేట్ వ్యాట్ ఈస్ బీయింగ్ అడ్మినిస్ట్రేట్ బై స్టేట్. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు ఎస్జిఎస్టీ అని తీసుకొచ్చారు. సో సెంటర్ అండ్ స్టేట్, బికాస్ ఆఫ్ అవర్ ఫెడరల్ స్ట్రక్చర్, సెంటర్ స్టేట్ sat together, they have identified this would be the rate of taxes applicable, and they are sharing that tax revenue 9%. Common rate is 18% అనుకోండి జిఎస్టీలో. సో 9% goes to center, 9% goes to state. సో ఒక విధంగా చూస్తే ఇంతకు ముందు వ్యాట్దే దాన్ని ఎస్జిఎస్టీలోకి మార్చారు. సో దిస్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ ద బిజినెస్ అట్ లార్జ్, బికాస్ ఒకప్పుడు మీకు వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, దే వర్ నెవర్ టాకింగ్ టు ఈచ్ అదర్. అంటే మీరు సెంట్రల్ ఎక్సైజ్ కట్టింది మీకు ఇన్పుట్ రాదు. ఇప్పుడు మీరు ఏదైనా ఇన్పుట్ తీసుకోవచ్చు, మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ యూ కెన్ స్టిల్ టేక్ ఇన్పుట్. సో ఇది కస్టమర్కి మీకు నాకు బర్డెన్ తక్కువ అవుతుంది. ఎర్లియర్ ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కంప్లీట్గా రిమూవ్ చేయలేకపోయారు. దట్ ఈస్ ద హోల్ రీజన్ వై జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్, టు రిమూవ్ దట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. దో ఇంకా 20%, 30% ఇంకా క్రెడిట్స్ అలౌ చేయకపోయినా కమర్షియల్ బిజినెస్ డెసిషన్, గవర్నమెంట్ డెసిషన్ అది. బట్ మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ క్రెడిట్ ఈస్ ఫ్లోయింగ్ సీమ్లెస్లీ. ఓకే, దట్ వాస్ ఎ బిగ్ అడ్వాంటేజ్ వెన్ వీ కేమ్ టు జిఎస్టీ. ఓకే, శ్రీహర్ష గారు, అంటే ఇదే పాయింట్ని కొంత అంటే ఇంకొంచెం సింప్లిఫై ఏ విధంగా చేయాలంటే, రియల్ ఎస్టేట్లో అన్నారు కదా, సో ఏ విధంగా మరి డౌన్ లైన్లో ఎక్కడ నష్టపోతున్నారు? సార్, రియల్ ఎస్టేట్ అనే కాదు, ఎనీ సెక్టర్ యూ టేక్, దెర్ ఈస్ ఎ మిస్కన్సెప్షన్ among the consumers that businessman is exploiting the consumer. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేసుకుంటున్నారు, నాకు బెనిఫిట్ అవ్వట్లేదని. ఇక్కడ 3-4 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, దెర్ ఈస్ నో క్లియర్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ దట్ వాట్ ఈస్, దీన్ని యాంటీ ప్రాఫిటరింగ్ అంటారు. ఓకే, లైక్ ఐఎమ్ ప్రాఫిటరింగ్ ఆన్ యువర్ బిహాఫ్. సో ఆ యాంటీ ప్రాఫిటరింగ్ అనేది 171 సెక్షన్లో కోడిఫై చేశారు. బట్ దిస్ ఓన్లీ ఎ సింపుల్ సెక్షన్. అంతేగాని అది ఏ సెక్టర్కి ఎలా వర్తిస్తుంది,
ఏ సర్కమ్స్టెన్సెస్లో బిజినెస్ మ్యాన్ని మీరు యాంటీ ప్రాఫిటరింగ్కి పాల్పడ్డాడని చెప్పచ్చు. ఆ వైపు ఎక్సర్సైజ్ ఎక్కడ జరగట్లేదు. సో ఏదో ఒక సెక్షన్ ఉండాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆ సెక్షన్ ఉంది, యాంటీ ప్రాఫిటరింగ్ సెక్షన్. మనకు కూడా ఒక సెక్షన్ ఉండాలని చెప్పి సెక్షన్ పెట్టారు, కానీ దానికి తగినంత హోంవర్క్ వెనకాతలు రావాల్సిన రూల్స్, రెగ్యులేషన్, సెక్టర్ వైజ్ గైడ్ లైన్స్ దే హవ్ నాట్ కమ్. ఈరోజు మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 35-36 రిట్ పిటిషన్స్ ఆర్ పెండింగ్ ఇన్ ఢిల్లీ హైకోర్ట్ ఛాలెంజింగ్ 171. ఓకే, తీసుకెళ్ళి నాపాన్ ఉండేది. నాపాన్ కూడా ఐ థింక్ నౌ దట్ ఎంటైర్ యాంటీ ప్రాఫిటరింగ్ వాజ్ గివెన్ టు కాంపిటీషన్ కమిషన్. ఓకే. సో ఇక్కడేమవుతుందంటే ఈ వాక్యూమ్ వల్ల అటు సిబిఐసి కానీ, ఇటు జిఎస్టీ కౌన్సిల్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, అండ్ ట్రేడ్ బాడీస్ లైక్ ఫ్యాప్సీ ఇవన్నీ కూడా దే హ్యావ్ టు కమ్ విత్ సమ్ మోడల్ గైడ్ లైన్స్, టేకింగ్ హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ఈ సెక్టర్కి రియల్ ఎస్టేట్ లెట్స్ సే ఒకప్పుడు 12% ఉండేది, ఇప్పుడు 5%కి వెళ్ళింది. సో అసలు ఏ సర్కమ్స్టెన్సెస్లో మనం కస్టమర్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. దస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. మీరు పేపర్లో చదవండి, ఎక్కడ చదవండి, మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే ఎలిజిబిలిటీ లేని కన్స్యూమర్ కూడా హీ టాక్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ రైట్ టు ద బిజినెస్ మ్యాన్. ఓకే. And businessman ki it's very hard to tell him that this is not applicable to you. The moment he tells it, businessman, consumer emankuntadu, they are cheating us, and they'll go and lodge a complaint. So businessman ki is becoming an additional burden. Papon, they are ready to do, not everyone, but 90% of the businessmen, they are ready to pay taxes, they are ready to give the benefit to the consumers, but in absence of guidelines, how can they do? So that is one area where government has to work. వీళ్ళందరూ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్తో ఉన్నవాళ్ళు. దే డోంట్ వాంట్ టు ప్లే విత్ ఇన్వెస్టర్స్ మనీ, దే వాంట్ టు ఫాలో ద లా. బట్ గైడ్ లైన్స్ లేవు. హౌ డు ఐ క్యాలిక్యులేట్? ఈరోజు నేను వెళ్ళి పాన్స్ కూడా కొనుక్కున్నాను, నేను 12% ఉంది, ఈరోజు 5% చేశారు. ఐ విల్ సింప్లీ సే 7% బెనిఫిట్ నాకు ఇవ్వాలని. బట్ దెర్ ఆర్ అదర్ ఇష్యూస్ విచ్ హ్యావ్ టు బి ఫ్యాక్టర్డ్ ఇన్ బిఫోర్ గివింగ్ యూ దట్ 7%, 6%, 5%, 4%. అది ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క గైడ్ లైన్స్ రావాలి. సో అంటే గైడ్ లైన్స్ ఎవరు ఇవ్వాలి అండ్ ఎందుకు ఇవ్వాలి? సిబిఐసి హ్యాస్ టు గివ్, ఓకే, board has to give, central board has to give, indirect tax and custom, that's the nodal agency which has to work on the guidelines. అది sacrosanct కాకపోవచ్చు, but at least it gives a direction to the businessman. But someone has to take that step and put the ball rolling, get the guidelines. Okay, ఆ guidelines-లో ఎంతవరకు వ్యాలిడిటీ ఉందో కోర్ట్స్ విల్ డిసైడ్. బట్ అట్లీస్ట్ ఒక నేనేమో ఆలోచిస్తున్నా యాజ్ అ బోర్డ్, సిబిఐసి, వాట్ ఈస్ ఇట్స్ థింకింగ్, హౌ ఇస్ ఇట్ థింకింగ్ అనేది ఒక ఎక్కడైనా ఒక డాక్యుమెంట్ రూపంలో ఉంటే దెన్ బిజినెస్ మెన్ ఆర్ రెడీ టు డూ. ఓకే, దట్ ఈస్ ద వన్ ప్రాబ్లం. ఓకే. యా, శ్రీహర్ష గారు, అంటే ముఖ్యంగా ఇప్పుడు డిజిటలైజేషన్ అనే ప్రాసెస్ విషయానికి వచ్చినప్పుడు సో అందరూ కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువ శాతం పెరిగింది. సో ఇది ఏ విధంగా మనకు ప్లస్ అవుతుంది? డిజిటలైజేషన్ ఇప్పుడు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, దెర్ ఆర్ టూ big wings when it comes to taxes, direct taxes, indirect taxes. Direct tax nodal agency వచ్చి Central Board of Direct Taxes, indirect tax వచ్చి Central Board of Indirect Tax and Customs. మీరు డిజిటైజేషన్లో కంపేర్ చేసుకుంటే సిబిడిటి ఈస్ వే హెడ్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా ఎక్కువ దూరంలో ఉంది. ఇట్స్ వే హెడ్ దెన్ సిబిఐసి. సిబిఐసికి ఏంటంటే లెగసీ ఇష్యూ, ఈ జిఎస్టీ తీసుకురావాలి, 14లో ట్రై చేశారు, 15లో ట్రై చేశారు. జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా జిఎస్టీకి పెట్టచ్చు, సర్వీస్ ట్యాక్స్కి, సెంట్రల్ ఎక్సైజ్కి పెడితే వేస్ట్. దట్ వాస్ ద నోషన్ ఐ థింక్ విచ్ వాస్ రన్నింగ్. నౌ దట్ జిఎస్టీ హస్ కమ్, దే హవ్ ఇన్వెస్టెడ్ హ్యూజ్ ఇన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ హైయర్ అండ్ నెంబర్ కావనివ్వండి, ఈ ఇన్వాయిస్ తీసుకురానివ్వండి, స్లోగా థ్రెష్హోల్డ్ తగ్గించేసి నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిసెస్ అవన్నీ పెంచుతున్నారు. Though we can say we are late in the day as far as indirect tax is concerned, but they have done a substantial thing. GST portal తీసుకొచ్చారు, 3B రిటర్న్స్, 1 రిటర్న్స్, ఇవన్నీ పోర్టల్లో అవుతుంది. ఒకప్పుడు బిగ్గెస్ట్ ఇష్యూ వాజ్ ద క్రెడిట్. నేను ఈరోజు ట్యాక్స్ కట్టాలి, 20 లక్షలు ట్యాక్స్ కట్టాలి, అవుట్పుట్ ట్యాక్స్. నాకు ఇన్పుట్ ట్యాక్స్ 10 లక్షలు వేసేసుకొని నేను సెట్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దెర్ ఈస్ నో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఆ 10 lakhs ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. అన్లెస్ సమ్ డిపార్ట్మెంటల్ ఆడిట్ వస్తేనే కానీ అది వెరాసిటీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్లో మీకు ఫామ్ 26 ఇయర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా డిడక్ట్ చేస్తే మీకు కనబడాలి, అదే మీకు ఇస్తారు. జిఎస్టీలో ఆ సిస్టమ్ తీసుకొచ్చారు. ప్రయర్ టు జిఎస్టీ దెర్ వాజ్ నెవర్ ఎ సిస్టమ్. సో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ క్రెడిట్స్ వేర్ టేకెన్ ఇర్రెగ్యులర్లీ. అండ్ నౌ జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ సిస్టమ్ తీసుకొచ్చారు. నేను రిటర్న్ వేస్తేనే మీకు ఇన్పుట్ వస్తుంది. దట్స్ నేను 1 ఫైల్ చేయాలి, ఇట్ ఫ్లోస్ టు యువర్ రిటర్న్, మీకు అది కనబడితేనే యూ కెన్ టేక్ లైనేజ్ ఒకటి ఫామ్ అయి ఉంటుంది. ఆ ట్రాక్, సో ట్రాక్ ఫామ్ అవుతుంది.
సో ఆ ట్రాక్ ఫామ్ అయితేనే మీరు ఇన్పుట్ తీసుకోగలరు. దో దెర్ ఆర్ అగైన్ కాన్స్టిట్యూషనల్గా ఛాలెంజ్ చేశారు ఇవన్నీ, బట్ స్టిల్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ నౌ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ సిస్టమ్. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ప్రాక్టికల్ ఛాలెంజెస్ అది మరి ఎవరికి నష్టమే ఉన్నది తీసుకొస్తున్నాయి అంటే ఇటు ట్యాక్స్ పేయర్స్కి కానీ అదర్వైజ్ సంస్థకి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ద ఫేక్ క్రెడిట్ అండి. ఫేక్ క్రెడిట్ ఈస్ సంథింగ్ విచ్ అథారిటీస్ అరౌండ్ ద కంట్రీ, మీరు రీసెంట్గా కూడా చూసుంటారు, హైదరాబాద్లో కూడా దే స్టార్టెడ్ ర్యాండమ్ చెక్ చేస్తున్నారు, విజిట్ చేసి రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఉందో లేదో. సో ప్రాబ్లం ఏమైందంటే ఈ ఫేక్ క్రెడిట్ని కర్టైల్ చేయడానికి జెన్యూన్ బిజినెస్ మ్యాన్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. 1%ని పట్టుకోవడానికి 99% విల్ సఫర్. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది, కానీ అదర్వైజ్ ఆ సిస్టమ్ ఇట్ షుడ్ బి ఇన్ ప్లేస్ ఇన్ మై వ్యూ. నేను రిటర్న్ వేస్తే మీకు ఇన్పుట్ వచ్చేది, ఆ విజిబిలిటీ రావాలి, ఆ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, దెన్ ఓన్లీ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్మినిస్ట్రేషన్ అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎవ్రీ వన్ ఇఫ్ యూ సీ విత్ ద సేమ్ కలర్, నేను ఒక 20 కోట్లు 30 కోట్ల నెలకి ట్యాక్స్ కడుతున్నాను, నన్ను కూడా అదే కలర్లో పెట్టి ఫేక్ ఇన్వాయిస్ తీసుకొస్తే దట్ విల్ బీ ఏ ప్రాబ్లం. బట్ స్లోలీ ఐ థింక్ వాళ్ళకి కూడా, మీరు ఆ భావనగర్ స్కామ్ కూడా చూస్తుంటారు, రీసెంట్గా అనర్త్ అయింది. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రెడిట్ ఈస్ బీయింగ్ రొటేటింగ్ వితౌట్ ఎనీ జెన్యూన్ ట్రాన్సాక్షన్. సో వాళ్ళకి ఛాలెంజ్ డిపార్ట్మెంట్కి, బట్ దే ఆర్ థింకింగ్. ఈరోజు కూడా ఐ సీన్ సమ్వేర్ జియో ట్యాగింగ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ రిజిస్ట్రేషన్కి. సో దే ఆర్ ట్రయింగ్ టు కమ్ విత్ నోవెల్ వేస్ టు ఎరాడికేట్ దిస్. బట్ అది వచ్చేంత వరకు జెన్యూన్ ట్యాక్స్ పేయర్స్కి దీస్ పీపుల్, ద ట్యాక్స్ అడ్మినిస్ట్రేటర్ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్, దే షుడ్ బి సీన్ ఇన్ ఏ బెటర్ వే అనేది మై వ్యూ. ఓకే, సో మరోవైపు అంటే డిఫరెంట్ అథారిటీస్ ఉండడము అనేది ఈ జిఎస్టీలో ఏ విధంగా వర్తిస్తోంది, అండ్ ఎటువంటి అథారిటీస్ అవన్నీ, అండ్ యూనిఫార్మిటీ తీసుకురావాలంటే ఏ విధంగా? సార్, యూనిఫార్మిటీ ఇన్ ట్యాక్స్ లాస్ ఈజ్ వెరీ, ఏమంటారు, అది కాంప్లికేటెడ్ అండ్ ఐడియల్ ప్రపంచంలోనే యూటోపియా అంటారు కదా, అక్కడే ఉంటుంది. అలాంటిది కన్సిడర్ ఇండియా with different commercial knowledge, different commercial experiences. If two people are asked to give a judgment in one state, it will definitely be at loggerheads with other state. ఇంకో స్టేట్లో అదే జడ్జ్మెంట్, అదే ఆస్పెక్ట్ మీద ఇంకొక జడ్జ్మెంట్ వస్తుంది. సో ఈ అడ్వాన్స్ అథారిటీ రూలింగ్స్ అంటారు, ఏఆర్ అంటారు. ఏఆర్ ఎవ్రీ స్టేట్లోని కాన్స్టిట్యూట్ చేశారు. సో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేసే ముందు యూ కెన్ గో టు దెమ్ అండ్ టేక్ దేర్ వ్యూ వాట్ ఈస్. సో ఐఆర్ షుడ్ బి యాక్చువల్లీ ఎ సోర్స్ ఆఫ్ క్లారిటీ, బట్ దట్ ఈస్ బికమింగ్ ఎ సోర్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో మళ్ళీ దానికి అప్పీలేట్ వెళ్ళడం, ఇది మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ చేసి చెప్పేంత వరకు దెర్ ఈస్ నో క్లారిటీ. ఇక్కడ కూడా యాజ్ ఐ సెడ్ ఇందాకలా, సిబిఐసి హ్యాస్ టు టేక్ వెరీ ప్రొయాక్టివ్ స్టెప్స్. ఇవి లెట్స్ డే ఒక 3 monthsకి మొత్తం అడ్వాన్స్ రూలింగ్స్ అన్నీ చేసి వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటి. బికాస్ ఏఆర్ ఈజ్ వన్ థింగ్, ఏఆర్ మీరు వెళ్తే మీకే బైండింగ్ అవుతుంది, నాకు బైండింగ్ అవ్వదు. బట్ వాట్ ఈస్ గవర్నమెంట్ థింకింగ్ ఆన్ దిస్ ఏఆర్ అనేది కూడా అది రావాలి. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా తీసుకెళ్తే, ఐ వాజ్ టోల్డ్ దట్ ఆస్ట్రేలియా వెళ్తే మీకు దే పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ఏ గైడెన్స్ నోట్. ఆ గైడెన్స్ నోట్లో ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ దట్ గైడెన్స్ నోట్ అండ్ ఇఫ్ యూ డూ దట్ ట్రాన్సాక్షన్ యు ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ పెనాలిటీ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకు అలాంటి సిస్టమ్ లేదు. వాళ్ళు ఇచ్చిన సర్క్యులరే దే డోంట్ సే ఇట్ ఈస్ నాట్ బైండింగ్, ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ అంటారు. సో సమ్ సార్ట్ ఆఫ్ ప్రొయాక్టివ్నెస్, బికాస్ మీరు ట్యాక్స్ కలెక్షన్స్ కూడా చూస్తున్నారు ఎవ్రీ మంత్ 1.8 lakh crores, 2 lakh crores ఈజీగా టచ్ అవుతుంది. సో ఇంత రెవెన్యూ వస్తున్నప్పుడు నౌ గవర్నమెంట్ షుడ్ స్టార్ట్ థింకింగ్ డిఫరెంట్లీ. ఆ ఏజ్ ఓల్డ్ కన్వెన్షనల్ థింకింగ్ కాకుండా దే షుడ్ హ్యావ్ సమ్ గైడ్ లైన్స్ ఇన్ పిక్చర్. If you follow this, businessman should be assured that there is no interest, there is no penalty. Penalties are whopping and 100% penalty. No. Every business works on 8%, 10% margin. You are asking to pay interest 18%. No. On top of that 100% penalty ante I am on roads. మీరు ఒక చిన్న ఇష్యూ తీసుకోండి, నో క్లారిటీ. యూ టాక్ టు 4 consultants give you different views. You talk to department people in known circles, they will give you a different view. You talk to Mumbai consultant, Pune consultant, anywhere, they will give you a different view. How do I do business? So akkada government has to take that thing. Ekkado oka daggara they have to accumulate all these issues which are pressing the business. They have to tell their viewpoint. ఇందాక చెప్పినట్టు అది సాక్రోసాంక్ట్ కాకపోయినా అట్లీస్ట్ హౌ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అనేది మనకు తెలిస్తే బిజినెస్ మ్యాన్ కెన్ టేక్ దట్
డెసిషన్ కదా, Yeah. ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఫ్రమ్ యువర్ పాకెట్, Oh. యూ హ్యావ్ టు కలెక్ట్ ఇట్ ఫ్రమ్ పీపుల్ అండ్ దెన్ పే ఇట్. Oh. ఈరోజు నేను వెళ్ళి దోశ తిన్నాను, ఇఫ్ హీ డజంట్ నో వెదర్ ఐ హ్యావ్ టు కలెక్ట్ ట్యాక్స్ ఆన్ దట్ దోశ సేల్, Oh. ఈస్ గాన్. టుమారో ఐ కాంట్ గో అండ్ ఆస్క్, Oh. ద ట్రాన్సాక్షన్ ఇస్ డన్, నౌ ఐ హ్యావ్ టు పే. Oh. సో ఈ కన్ఫ్యూజన్ ఈస్ దేర్. సో దే హ్యావ్ టు కమ్ ప్రొయాక్టివ్లీ అండ్ ఫీల్డ్ ఫార్మేషన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడన్నా గైడెన్స్ నోట్ పబ్లిష్ చేయాలి 3 monthsకి ఒకసారి. ఎవరైతే యాక్ట్ అపాన్ దట్ గైడెన్స్ నోట్ దే షుడ్ బి ఇమ్యూన్. అలాంటివి చేస్తే ఇంకా కంప్లైంట్స్ పెరుగుతుందండి. ఓకే. సో ఓవరాల్గా అంటే ఒక కామన్ మ్యాన్ యాంగిల్లో ట్యాక్స్ విధానం ఏదైతే ఉందో, అంటే నేను ఎందుకు ఇంత ట్యాక్స్ కట్టాలి అనే సిచ్యువేషన్స్ ఒక్కోసారి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కదా. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్టేట్ జిఎస్టీ ఆర్ సెంట్రల్ వన్, అండ్ రకరకాల స్లాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తను కష్టపడి సంపాదించే దాని మీద ప్రభావం చూపెడుతూ ఉన్నాయి. నేను ఎందుకు పే చేయాలని. Yes, sir. హౌ హీ షుడ్ థింక్ అబౌట్ దిస్? This is the common thing in this country. When client comes, the first question they ask is, why should I pay this much of tax? I'm not getting any benefit from the government. నేను ఎందుకు పే చేయాలి? ఎగ్జాక్ట్లీ. So that's a common question. I leave it to the economics and వాళ్ళకే తెలియాలి. Critical and important question. But like death and taxes are certain and you can't escape them. So let's live with the taxes. Now coming to the different rates of taxes, I think council స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజుకి దే ఆర్ టేకింగ్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద మార్కెట్. దే ఆర్ ఫార్మింగ్ స్మాల్ కమిటీస్ ఫర్ రేట్ స్టడీ, ఫిట్మెంట్ కమిటీస్. దే ఆర్ టేకింగ్ ఇన్పుట్స్, దే ఆర్ అడ్రస్సింగ్ ద రేట్ ఇష్యూ. ఎక్కడెక్కడైతే రేట్స్ ఇష్యూ ఉన్నాయో అవి చేస్తున్నారు. లెట్స్ సే మీకు రెస్టారెంట్ స్టార్టింగ్లో తీసుకుంటే 18% GST ఉండేది. ఇప్పుడు వెన్ దే టుక్ ఇన్పుట్స్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఫార్మేషన్స్, దే సెడ్ ఓకే 5% తీసుకొద్దాము. సో అలాంటి సెక్టర్స్ అవన్నిటిని అడ్రస్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ సెక్టర్. సార్ అన్నట్టు మెజారిటీ ద బిల్డర్స్ దే నాట్ పాసింగ్ ద బెనిఫిట్. అటు ఇన్పుట్ తీసుకుంటున్నారు, ఇటు కస్టమర్ దగ్గర 12% తీసుకుంటున్నారు. దే హ్యావ్ మేడ్ ఇట్ టు 5% వితౌట్ ఇన్పుట్. సో ఇవన్నీ చేంజెస్ చేస్తున్నారు. అయితే ఏ కంట్రీ లైక్ అస్ హ్యావింగ్ ఎ యూనిఫామ్ రేట్ ఈజ్ అగైన్ అన్ యూటోపియన్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ మనం బియ్యం అమ్ముతాము, బెంచ్ కారు అమ్ముతాము. సో యూ క్యాంట్ హ్యావ్ ఎ సింగిల్ రేట్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ డోంట్ థింక్ will be possible in next decade. Okay. Different rates, you have to have different rates coming into picture. సో అంటే ప్రజలు నేర్చుకుంటున్నారా, అట్ ద సేమ్ టైం అథారిటీస్ కూడా నేర్చుకునే పనిలో ఉందా ఇదంతా? Authorities are learning, sir. Okay. Faster than common men. They have to. సో అండ్ ఇంకోటి అండి, స్లాబ్స్. ఇప్పుడు మనం స్లాబ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రజలకి ఉపయోగకరంగా ఉన్నాయా, లేకపోతే కేవలం ట్యాక్స్లు ఏ విధంగా తీసుకొని ఎకనామీ రిలేటెడ్గా ఆలోచించే విషయం మాత్రం? లేదు సార్, అంటే దే హ్యావ్ సమ్ రేషనల్లే ఉంది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు లగ్జరీ గూడ్స్ ఆర్ చార్జ్డ్ ఎట్ ఎ డిఫరెంట్ రేట్. సిన్ గూడ్స్ అంటారు, అవన్నీ దే ఆర్ చార్జ్డ్ ఎట్ డిఫరెంట్ రేట్స్. కమోడిటీస్, ఎసెన్షియల్ కమోడిటీస్ లైక్ రైస్, అవన్నీ దే ఆర్ చార్జ్డ్ ఎట్ డిఫరెంట్ రేట్స్. సో బ్రాండెడ్వి లేకపోతే ఒక రేట్ ఇస్తున్నారు. సో యాజ్ ఫార్ యాజ్ rates are concerned, I think there is some homework which is being done. Okay. Because lekapothe adi it will throw bad from the public. So I think now after 6 years this is a continuous process. So now I think rates are betterly placed. Okay, అంటే కంఫర్టబుల్గా ఉన్నాయి, కంఫర్టబుల్గానే ఉన్నాయి. ఓకే. సో అండ్ ఈ అపిలేట్ గురించి మాట్లాడితే, అంటే ట్రిబ్యునల్ గురించి మాట్లాడితే కూడా, సో అది ఎందుకు ఇంకా పూర్తి స్థాయిలో ట్రిబ్యునల్ కనెక్ట్ అవ్వలేకపోతుంది? అపిలేట్ ట్రైబ్యునల్ ఈజ్ వన్ పెయినింగ్ ఆస్పెక్ట్ అండి. సో ఐ థింక్ సెంటర్ అండ్ స్టేట్ హ్యాడ్ ఎ డిఫరెంట్ థాట్స్ ఆన్ హౌ టు కమ్ విత్ దిస్ ట్రైబ్యునల్. అపార్ట్ ఫ్రమ్ దట్ అట్ అ లార్జర్ లెవెల్ ట్రైబ్యునలైజేషన్ మీద ఇష్యూస్ ఉన్నాయండి. సుప్రీంకోర్టులో దెర్ ఆర్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ పెండింగ్. అంటే మనం 6 years ఆఫ్ స్టేజ్లో ఉన్నాం కదా, మరి అయినా స్టిల్ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ట్రైబ్యునల్ విషయం? ఇప్పుడు గవర్నమెంట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫార్ములేట్ చేసి దే కమ్ అప్ విత్ సమ్ కమిటీ. అండ్ ఐ థింక్ ఇన్ 2023 ఫైనాన్స్ బిల్లో కూడా ట్రైబ్యునల్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ పొందుపరిచారు. బట్ స్టిల్ ఆ ప్రావిజన్స్ కూడా దే హ్యావ్ నాట్ టేకెన్ ద జ్యుడిషియల్ ప్రెసిడెన్స్ రిగార్డింగ్ ట్రైబ్యునల్. ఇప్పుడు మీరు చూస్తే ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్లో ఇంకా ట్రైబ్యునల్స్ రాలేదు, బట్ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్లో అన్ అడ్వకేట్ ఈస్ బార్డ్ టు బికమ్ ఏ జ్యుడిషియల్ మెంబర్ ఇన్ ద కరెంట్ సెటప్. బట్ మీరు ఇండియాలో ఏ ట్రైబ్యునల్ తీసుకోండి, కోర్ట్స్ తీసుకోండి, అడ్వకేట్ ఈజ్ అలౌడ్ టు బికమ్ ఏ జడ్జ్ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్యునల్. కానీ జిఎస్టీకి వచ్చేసరికి దే హ్యావ్ టేకెన్ ఎ డిఫరెంట్ టర్న్ that advocate is not allowed to become a judicial member. They're saying a district
court judge is eligible to become. But district court judge, truth be told, rarely deals with taxation matters. Okay. So now you constitute a tribunal with a judicial member and a technical member. A judicial member will be a district court judge. Again, I have to tell him the basics of tax. Okay. Not every district court judge, చెప్తున్నాను జనరల్గా, it's a normal thing that district court judges are not well versed with the taxation matters because they have 100 other issues. So ఆ అడ్వకేట్ని బార్ చేయడం, అది కూడా సుప్రీం కోర్ట్ సెడ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. జిఎస్టీ కాంటెక్స్లో కాకపోయినా కన్జ్యూమర్ ఫారం కాంటెక్స్లో కూడా దే బ్రాట్ ఇన్ అ సిమిలర్ ప్రావిజన్ దట్ అడ్వకేట్ ఈస్ బార్డ్ ఫ్రమ్ బికమింగ్ ఎ జ్యుడిషియల్ మెంబర్. దే సెడ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అడ్వకేట్ షుడ్ బి అలౌడ్. మళ్ళీ మీరు అన్నట్టు ఆల్రెడీ 6 years అయిపోయింది. దర్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ వెయిటింగ్. కమిషనర్ అపీల్స్ ఆర్డర్స్ పాస్ చేశారు. ఐ హ్యావ్ టు గో టు హైకోర్ట్. అదర్వైజ్ డిపార్ట్మెంట్ 90 daysలో నేను పే చేయకపోతే దర్ కమింగ్ ఆన్ రికవరీ. అంటే మిగతా వాటికి అయితే అంబుడ్స్మెన్ అనేది కూడా ఉంటుంది కదా, సో అలాంటి పద్ధతులు ఏమన్నా దీంట్లో లేదు సార్. ఇక్కడైతే ఇట్స్ ఓన్లీ యువర్ స్టాచ్యుటరీ రైట్ ఈస్ టు అపీల్ అండి. ఓకే. మీకు కమిషనర్ అపీల్స్ తర్వాత యూ హ్యావ్ టు గో టు GST. ఓకే. అది లేకపోతే యూ హ్యావ్ టు గో టు హైకోర్ట్. దట్స్ ద ఓన్లీ థింగ్. ఓకే. సో ఐ థింక్ అట్ ద ఎర్లియస్ట్ ట్రైబ్యునల్ కాన్స్టిట్యూట్ అవ్వాలి, టేకింగ్ ద ప్రీవియస్ జడ్జ్మెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ తీసుకొస్తే అక్కడ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కానీ వాళ్ళు హ్యాండిల్ చేయగలిగితే దెన్ ద టాక్సేషన్ మ్యాటర్స్ విల్ స్టార్ట్ బీయింగ్ హర్డ్. సో దిస్ విల్ లీడ్ టు సర్టెనిటీ అండి. ఇప్పుడు మీరు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ చూస్తే NCLAT నుంచి దే మేడ్ స్ట్రైట్ అవే అపీల్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ అది ఎకనామిక్ లా అనుకోండి. సుప్రీం కోర్ట్ ఇస్ కమింగ్ అండ్ రిజాల్వింగ్ ద ఇష్యూ విత్ గ్రేట్ ఎజైలిటీ. దానివల్ల ఏమవుతుందంటే కింద అందరికీ ఒక సర్టెనిటీ, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకుంటే ఇట్ విల్ టేక్ 10-15 years ఫర్ ఎ సింగిల్ ఆస్పెక్ట్ టు రీచ్ సుప్రీం కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ టు ప్రొనౌన్స్ ఎ జడ్జ్మెంట్. ఆ 15 years వాట్ ఐ ఎమ్ సపోజ్ టు డూ, దిస్ ఇస్ ఎ వాక్యూమ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దిస్ ట్రైబ్యునల్ ఈస్ బీయింగ్ డిలేడ్. ఓకే. ఫైనల్గా సో ఓవరాల్గా అంటే ఇది మన భారతదేశాన్ని ఏ లెవెల్లోకి తీసుకెళ్తుంది అంటే కంపారిటివ్లీ మనం ఇంతకు ముందు GST గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఎకనామీ పరంగా కానీ లేకపోతే ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా కంపేర్ చేస్తే మనం ఏ లెవెల్లో ఉండబోతున్నాం భవిష్యత్తులో? As you rightly said opening remarks lo, GST is undoubtedly a milestone, sir. From a tax practitioner's perspective, chartered accountant's perspective, this is again a wonderful thing. And they have done very good work also. But still, there a tax system lo naina or any system, it takes its own time to stabilize. Alaga ikkada inkoka manaku oka 3-4 years or 5 years, they should stabilize this particular GST. అవి కానీ ఆ చిన్న చిన్న ఇష్యూస్ విచ్ ఆర్ మేడ్, విచ్ ఆర్ స్ట్రీమ్ లైన్, విచ్ ఆర్ అడ్రస్డ్, ఐ థింక్ ద గ్రోత్ వాట్ వీఆర్ ఆల్రెడీ సీయింగ్ విల్ బీ నియర్లీ మీకు ఒక 50%, 60% ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి GST అమలు పరిచి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొత్తానికి ఇది ఒక నిజంగా ఒక మైల్ స్టోన్ అనే చెప్పుకోవాలి. భారతదేశ టాక్సేషన్ చరిత్రలో ఒక గొప్ప చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. మరోవైపు భవిష్యత్తులో ఇంకా రకరకాల సంస్కరణలతోటి ప్రస్తుతం బాల్యదశలో ఉన్న GST కాస్త ఒక గొప్ప దశకు వెళ్తుందనేది విశ్లేషకులు ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నమాట. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.